వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి, దిగుబడులు తగ్గుతున్నాయి. వచ్చిన దిగుబడులకు మార్కెట్లో ధరలు రావటం లేదు. దీంతో ఆరుగాలం కష్టపడుతున్న అన్నదాతకు అప్పుల తిప్పలు తప్పటం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేపడితే నష్టాల సేద్యాన్ని లాభాల వైపు నడిపించవచ్చని పలువురు రైతులు నిరూపిస్తున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు వరి పంట పండిస్తూనే గట్లపై కూరగాయ పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఒకప్పుడు రైతులు సమీకృత వ్యవసాయం చేసేవారు. పాడి పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలు పంట పొలాలకు, పంట పొలాల వ్యర్థాలు పాడి పరిశ్రమకు వాడుతూ పెట్టుబడులు తగ్గించుకుని నాణ్యమైన దిగుబడులను పొందేవారు. అంతేకాదు, ఒకవేళ పంట దెబ్బతిన్నా అనుబంధ రంగాల ద్వారా ఆ లోటును పూడ్చుకునేవారు. అయితే రాను రాను వాణిజ్య పంటలకు మార్కెట్లో అధిక ధరలు పలకడం రైతులు వీటి సాగుకు మొగ్గు చూపారు. అంతేకాదు, అనుబంధ రంగాలను వదిలేసి ఏకపంట విధానాన్నే పాటించారు. అయితే ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులతో ఒక్కోసారి పంట దెబ్బతిని పూర్తిగా నష్టాలను చవిచూసేవారు. అంతేకాదు, ఒకవేళ పంట దిగుబడి వచ్చినా డబ్బులు 6 నెలలకోసారి మాత్రమే రైతుల చేతిలో ఉండేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు కొత్త ఆలోచనలకు తెరతీస్తున్నారు. అలా కొత్త ఆలోచనలు చేసిన రైతుల్లో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొనుకుమాడు గ్రామానికి చెందిన రైతు ఆళ్ల సత్యనారాయణ. ఇదిగో ఇక్కడ చూడండి, గట్లపై కూరగాయల సాగును రైతు సత్యనారాయణ ఖరీఫ్లో వరి, రబీలో మినుము పంటలను సాగు చేస్తుంటారు. అయితే పొలం గట్లు ఖాళీగా ఉండటం, వాటిపైనే ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్ల మొక్కలను నాటారు. ముఖ్యంగా బెండ, బీర, మిరప, పొదచిక్కుడు, గోరుచిక్కుడు, టమాటా, వంగ, పచ్చిమిర్చి లాంటి పంటలను సాగు చేస్తున్నారు. ప్రతిరోజు వీటి నుంచి వచ్చే దిగుబడి తోట వద్దే అమ్ముతున్నారు. వచ్చిన ఆదాయంతో ప్రధాన పంటలకు కావలసిన పెట్టుబడిని సమకూర్చుకుంటూ లాభాల బాటలో పయనిస్తున్నారు. నేను పొలం గట్ల మీద కానీ వ్యవసాయం చేస్తూ వాటికి అనుబంధంగా గట్ల మీద కూరగాయ పాదులు, తర్వాత వరి, మినుము అయిపోయిన తర్వాత ఈ బెండ, బీర అప్ టు స్వర్ర కూడా మొన్న యాసంకాలం కూడా వేసానండి. మొన్నటి వరకు వేసి మొన్న ఒక 15 రోజులు నాటి ఊడిశాను ఊడుపు. మళ్ళీ ఇప్పుడు గట్ల మీద వేసానండి. గట్ల మీద అంటే దరిదాపుగా ఒక రోజుకి ఒక 15 కిలోల బెండకాయలు, ఒక 10 కిలోల బీరకాయలు అన్నట్టుగా. ఇదే ఇప్పుడు పందిరి కింద ఉండాలండి, నేను బీర పందిరి కింద. బెండ ఏమో అవతల పక్క ఉందండి, మిరప ఉందండి. ప్రస్తుతానికి మిరప, బెండ, బీర ఈ 3 ఆదాయం వస్తున్నాయండి. తర్వాత పొదచిక్కుడు, గోరుచిక్కుడు, టొమాటో, వంగ, పచ్చిమిర్చి మళ్ళీ ఫ్రెష్గా వేసానండి మళ్ళీ ఒక 10 రోజుల క్రితం. అయితే దీని మీద ఆదాయం సపోర్ట్గా, రైతుకి సపోర్ట్గా ఇప్పుడు మనకి పద్దాకా ఎత్తుకునే పని లేకోకుండా పై ఖర్చులకి మనకి రైతుకి ఆళ్ళ దగ్గరికి వెళ్ళకోకుండా సరిపోయేటట్టుగా మనకి ఆదాయం మనకి పాడికొండలాగా నడిపిస్తూ ఉంటుందండి. కాకపోతే 2-3 మనుషులు మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఆడది బాను మనకు వస్తూ ఉంటుంది. మనం పై ఖర్చులు కూడా ఎత్తుకోకుండా అటు ఇటు వచ్చే బదులు పోకోకుండా మనకు రైతు వారీగా మనకు సరిపోతూ ఉంటుంది. రెండోది, దీని వలన ఇప్పుడు ఈ పక్క ఈ 2-3 ఊళ్ళు ఉన్నాయండి ఇక్కడ. దరిదాపుగా నా దగ్గరే కూరగాయలు పట్టుకెళ్తారు. అంటే ఎక్కువగా నాకు ఆవులు ఉన్నాయండి. ఆవు పంచకం, ఆవు పేడ దీన్ని కలిపి మొదలకు పోపిస్తానండి. దరిదాపుగా పై మందులు కానీ కింద మందులు కానీ పెద్దగా ఏమి ఉండవు. పెద్దగా కాదు, అసలు మాటతో చెప్పాలంటే ఉండవు. ఆడితోనే పండిస్తాను నేను. నాకు వేరే పెట్టుబడి ఏం కాదు. ఈ మనుషులు లోపల కలుపులు అనగా లేకపోతే ఇట్లాంటివన్నీ చేయటానికి మాత్రమే మనుషులు ఉంటారు, ఒకళ్ళిద్దరు. 40 రూపాయలు బీరకాయలండి, 30 రూపాయలు బెండకాయలండి. ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా పని జరుగుతూ ఉంది. రైతు వారికి ఇది సపోర్ట్ అండి. సైడు గట్ల మీద జాగ్రత్తగా చూసుకుని చేసుకుంటే ఆదాయం వస్తుంది, గట్లు శుభ్రంగా ఉంటాయి, ఎలకల పొలకలు లేకోకుండా ఉంటాయి. ఇబ్బంది లేని వ్యవహారం ఇది. దీని మూలంగా రైతు గబాలను బయటపడుకోకుండా అన్ని అప్పులు తెచ్చి పెట్టామనుకోండి, దాని మూలన వచ్చే నష్టం ఎక్కువ ఉంటుంది. వడ్డీలే తిరగేసేస్తాయి, మనకు వచ్చే ఆదాయం వడ్డీల కింద సరిపోతూ ఉంటుంది. కనుక ఇది ఇట్లాంటి సపోర్ట్ పెట్టుకుని నాకు కూడా కొంత 57 సంవత్సరాలు వచ్చినా కానీ ఎనమాలుండి కథ అదని ఇదని చెప్పి చేయించుకోగలిగితే నాకు కథ ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుందండి. అదే ఇంటికాడ ఉన్నాం, ఏ పని లేదనుకోండి, ఇంటికాడ ఉంటే మనకి అది ఇబ్బంది గల కార్యక్రమమే. ఎనమాలుండి చేయించుకోవడం కూడా మనకి ఇబ్బంది లేకోకుండా ఆరోగ్యం బాగుంటుందండి. మా ఇంట్లో కూరగాయలు కొనుక్కునే పని లేదు. పక్కన వాళ్ళకి కూరగాయలు, మన పనిలో తిరిగే వాళ్ళకి కూరగాయలు ఇస్తున్నాము. నలుగురు కూరగాయలు మందులేని కూరగాయలుగా ఇస్తున్నాము. మరి వాళ్ళు కూడా వచ్చి కాడికి వచ్చి పట్టుకెళ్తున్నారు. ఈ రకంగా కనుక కష్టపడగలిగితే ఇతర రైతులకు కూడా బ్రహ్మాండమైన ఆదాయం, ఆరోగ్యం బాగుంటుంది. రెండోది, ఇది
కింద మందులు లేకోకుండా పై మందులు లేకోకుండా పండించే పంటలండి. ఇప్పుడు ఇదంతా ఇది గట్టేనండి, అది గట్టే, బెండా గట్టే. ఇప్పుడు కొత్తగా వేసింది కూడా ఫ్రెష్గా పెట్టిన 20 రోజులు 25 రోజులు అయింది, అవి కూడా గట్ల మీదనండి. మొత్తం ఇబ్బంది లేదు, ఆదాయం బాగుందండి, ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం వచ్చుద్ది, నలుగురికి ఉపయోగపడడం అవుతాం. ఆ నలుగురు కూడా మన దగ్గర కూరగాయలు పట్టుకెళ్తారు, వాళ్ళకి పెద్ద ఖర్చు ఉండదు, మనం ఇచ్చే ఆదాయం వాళ్ళకి నికరంగా నిలబడిపోద్ది.